లూకాసు వార్త 23వ అధ్యాయము 44 నుంచి ప్రారంభం. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చిరిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచెను. చూటుకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళి ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండరి. ఇది దేవుడు. నాలుగో మాటలో మనం గమనించినట్లయితే, దేవునికి తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసు వారికి వచ్చిన ఎడబాటును బట్టి గట్టిగా కేక వేస్తూ ఒక తిరునాళ్ళలో లేకపోతే ఒక సందలో తప్పిపోయిన చిన్న బాలిక లేదా బాలుని వలె మరి యేసు ప్రభు వారు ఈ యొక్క ఆర్తనాదాన్ని గట్టిగా మరి ఎంతో బాధతో ఈ మాట చెప్పుకుంటున్నాడు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అన్న మాటను చూస్తే, మరి ఒక తప్పిపోయిన లేదా తల్లిదండ్రులు విడిచిపెట్టిన బాలుడు లేదా బాలిక చిన్న కుమార్తె ఏ విధంగా తల్లిని చూడాలి అన్న ఆ యొక్క ఆత్మలో చెప్పిన మాటను ఈ యొక్క మాట సూచిస్తూ ఉంటున్నది. ఎడబాటు మనకు దేవునికి మధ్య ఉన్న పాపములను ఇదిగో యేసు ప్రభు వారు మొయ్యలేని భారం చేత నీ పాపము నా పాపం వల్ల కలిగిన ఎడబాటును ప్రభు యేసు వారు భరించలేక ఏలి లామా సబక్తాని అన్న అరణ్య భాషలో ఈ మాటను చెప్తున్నాడు. 5వ మాటలో నేను తప్పికొనిన్నాను అన్న ప్రభు యేసు వారు చెప్తుంటున్నారు. మరి చాలా మంది ఆత్మీయ తప్పి గురించి ఇందులో ప్రస్తావిస్తారు. నేను దానితో ఏకీకరించను. గమనించండి, ఉదయం 9 గంటల నుంచి మరి ఇదిగో 12 గంటల వరకు రాజరకముల అన్యాయపు తీర్పునకు ఇదిగో మరి క్రూరమైన ఏ తప్పు చేయని ఈ యొక్క మనుష్య కుమారుడు యేసు ప్రభు వారు ఆ యొక్క శిలువను మోస్తూ ఆ యొక్క భరించరాని బాధ చేత మరి ఆ యొక్క పస్కా పండుగలో ఒకవైపు మనం చూస్తే పట్టణం అంతా కూడా ఎంతో కోలాహలంగా కుతూహలంగా సంతోషంగా మరి సందడిలో గడుపుతుంటున్నారు. ఈ పక్క చూస్తే ప్రభువైన యేసు వారిని అన్యాయముగా ఆయనను శిలువను వేయాలి అని క్రూరమైన యూదులు, ఆనాటి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ప్రభువైన యేసు వారిని శిలువకు అప్పగించుకుంటున్నారు. భౌతిక మొయ్యలేని భారం వల్ల ఇదిగో మరి ఆకలి వల్ల ఇదిగో నీరు ఆ యొక్క దేహము ఎండిపోయి ఒక విధంగా చెప్పాలంటే ఎండాకాలంలో మనము ఒకలాంటి తలకు విపరీతమో ప్రభువైన యేసు వారు కూడా సంపూర్ణ మానవుడిగా ఆ యొక్క దప్పికకు ఆయన గురై ఉంటున్నాడు. ఇది ఎంత మాత్రము ఆధ్యాత్మిక దప్పిక కాదు అని నేను సంఘానికి జ్ఞాపకం చేస్తుంటున్నాను. భౌతిక దప్పికయే ఎండాకాలంలో మరి చాలా మంది మనం చూస్తే ఈ సంవత్సరం చాలా తొందరగా యొక్క వేసవి కాలము ప్రారంభమైనది. ఈనాడు మనం చూస్తే ఉష్ణోగ్రతలు మనం భరించలేని స్థాయికి మరి వెళ్ళిపోతున్నాయి. మనం చూస్తే ఇదిగో శరీరంలో నీరంతా కూడా ఆవిరైపోయి దప్పిక తట్టుకోలేక మనము మరి కొన్నిసార్లు మూర్చిల్లిపోయే ప్రమాదము ఉంటున్నది. వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటున్నది. అందులో భాగంగానే ఆధ్యాత్మిక దప్పిక కాదు కానీ భౌతిక దప్పిక చేత నేను తప్పికొనుచున్నాను అని ప్రభువైన యేసు వారు చెప్పి ఉంటున్నారు. ఎంత బాధ! మండుటెండలో ఇదిగో మొయ్యలేని శిలువ భారం చేత ఇదిగో నీరు లేదు, అన్నము లేదు, మరి ఇదిగో నిస్సహాయంగా అందరి చేత నిరాకరించబడి ప్రభువైన యేసు వారు ఈ యొక్క దప్పికను గురించి ప్రస్తావిస్తుంటున్నాడు. తరువాత ఇందాక మనము
ధ్యానంలో వింటున్నాం. సమాప్తమైనది స్థాయి అనగా ఇది కోర్టు పరిభాష. లేకపోతే ఒక మిలిటరీలో ఒక జనరల్ లేదా ఒక మిలిటరీ ఆఫీసరు తన కింది స్థాయి ఉద్యోగులకు మరి తన కింద పనిచేసే వారికి చెప్పే మాట. అనగా ఒక పని మీరు షూట్ చేయండి అని ఆదేశిస్తాడు. షూటింగ్ గన్స్ మరి బుల్లెట్లు మోత తుపాకుల మోత మోగబడుతుంది. ఒక జడ్జి ఒక కోర్టులో ఆజ్ఞయిస్తాడు. ఏమని? ఇదిగో తీర్పు నేను ఇస్తున్నాను, ఇతనికి జీవిత ఖైదు వేయండి అన్న అర్థం వచ్చే ఆ యొక్క తీర్పునిచ్చినప్పుడు ఆయన తీర్పు చెప్పి ముద్ర వేస్తాడు. స్థాయి అనగా సమాప్తమైనది, ఇదిగో ముగించబడింది. ఏ పని ముగించబడింది? ద మిషన్ ఆఫ్ గాడ్ ద ఫాదర్ gave me to put on the sinful world unto the God. తప్పిపోయిన ఇదిగో పాపం చేత వేరు చేయబడిన మానవులను తిరిగి దేవునితో అనుసంధానం చేసే ప్రక్రియ ముగించబడింది అని ప్రభువైన యేసు వారు సమాప్తమైనది అన్న 6వ మాటలో చెప్పి ఉంటున్నాడు. సులభంగా దీన్ని అర్థం చేసుకోవాలంటే, నువ్వు ఇంట్లో కూర్చొని నీ స్నేహితుడు, నీ స్నేహితురాలు, నీ బంధువు లేదా నీ యొక్క కొలీగ్స్ ఎవరైనా నీకు తెలియకుండా ఒక సర్ప్రైజ్గా నీకు మరి జొమాటోలోనో లేకపోతే స్విగ్గీలోనో నీకు డబ్బులు పే చేసి పూర్తిగా బిల్లు కట్టి నీ ఇంటికి ఆహారము వస్తే ఎటువంటి మరి ఆశ్చర్యం గురైతావో, ఇక్కడ కూడా సమాప్తమైనది, నా పని నేను ముగించుతున్నాను, మీరు ఎంత మాత్రమో మీ రక్తంలో చిందిపోవద్దు, మీకు శిక్ష ఉండదు, మీ శిక్షను నేను కొట్టివేసి ఉంటున్నాను, నేను భరించి ఉంటున్నాను, సంపూర్ణంగా మీ యొక్క శిక్ష నేను నాపై వేసుకుని నేను మరి దీనిని ముగించి ఉంటున్నాను అన్న సందర్భంలో చెప్పబడిన మాట ఇది. సమాప్తమైనది. పరిశుద్ధ పౌలు కొట్టిన మాటల్లో మనం చూస్తే నా పరుగు తుదముట్టించి ఉన్నాను అని పరిశుద్ధ పౌలు అంటారు. అనగా అనేక మంది అన్యులకు, యూదులు కాని వారికి అనేక ద్వీపములలో అనేక మరి చుట్టుపక్కల దేశములలో అన్యులుగా పిలువబడే మరి రకరకముల సంస్కృతి రకరకముల భాషలు మాట్లాడే యూదులు కాని వారికి, యూదేతలకు పరిశుద్ధ పౌలు ఆధ్వర్యంలో చాలా కొన్ని వందల వేల మైళ్ళు తిరిగి కాలి నడకన తను దేరాలు కుట్టి తన మంచి ఉపన్యాసకునిగా మంచి భక్తగా వచ్చిన ఆ యొక్క రాబడిలో మరి యేసు ప్రభు సువార్తను ప్రకటించి అనేకులను యేసు ప్రభు గారికి తిప్పిన ఆ యొక్క పనిని జ్ఞాపకం చేసుకొని ఇక నా పని ముగిసి ఉంటున్నది. కీర్తన పుస్తకంలో సకలేంద్రియములారా చాలు నీ పని తీరా కీర్తన మనం చూస్తాం. అనగా చనిపోక ముందు భక్తుడు నేను ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక మరి యేసుప్రభు విశ్వాసిగా నా పనులు నేను సంపూర్ణంగా ముగించి ఉంటున్నాను, నా పిల్లలకు మంచి చదువు ఇచ్చి ఉంటున్నాను, వారిని మంచి వృత్తి కోర్సుల్లో నేను స్థిరపరిచి ఉంటున్నాను, వారికి వివాహములు చేసి ఉంటున్నాను, వారికి నా శక్తి మేరకు నా వల్ల రావాల్సినటువంటి ప్రేమను లేదా నా స్వాస్థ్యము వారికి నేను పంపించి ఉంటున్నానని సగర్వంగా ఒక తండ్రి, ఒక తల్లి లేదా ఒక మరి పెద్దలు చెప్పే మాట మనము జ్ఞాపకం చేసుకోవాలా. సమాప్తమైనది అన్న ఈ మాటలో మరి నిగూఢమైన అర్థం ఏంటంటే, నేను మీకు బదులుగా తండ్రి నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞను, ఈ యొక్క ఆదేశమును నేను సంపూర్ణంగా పొందుకోకుండా ఒక్క కామ, ఒక్క ఫుల్ స్టాప్, ఒక్క మరి వ్యాకరణంలో ఒక్క పొందుకోకుండా ఇంట్లో సంపూర్ణంగా సమగ్రంగా వెలికి లేకుండా నేను ముగించుంటున్నాను. మీరు మరి కొంచెం ఒక్క బ్లడ్ కూడా, ఒక్క బిందు కూడా రక్తం మీరు చిందించే అవసరం లేదు. నేను సంపూర్ణంగా మిమ్మలను విడిపించి విమోచించి ఉంటున్నాను. ఆ విధముగా నేను ఈ పనిని నేను ప్రారంభించి ముగించి ఉంటున్నానని ప్రభువైన యేసు వారు సగర్వముగా ఈ మాటలు చెప్పిన సందర్భము. కాబట్టి దేవుని ద్వారా చివరి మాట మనం గమనిస్తే, చివరి మాటలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అని ఒక సగటు యూదుడు, ఒక సగటు ధర్మశాస్త్రమును ఎరిగినవాడు, ఇదిగో 8వ దినమున తల్లిదండ్రులు ఆ యొక్క సమాజ మందిరంలో యెరూషలేములో మరి ఆయనకు సున్నతి గావించి మరి ధర్మశాస్త్రంలో దేవుని లేఖనములలో దేవుని భయభక్తులలో క్షుణ్ణంగా నిష్ణాతునిగా పెంచబడిన యేసు ప్రభువు వారు ఒక భయభక్తి గల ఒక సాంప్రదాయ యూదులు ఏ విధంగా దేవుని
చూపిస్తారో తన యొక్క మగను గురించి తన యొక్క ఆత్మను మరి ఆత్మల తండ్రి అయిన సృష్టికర్త అయిన దేవునికి తండ్రిని దేవునికి అప్పగిస్తూ ఉంటున్నాడు. ఈ సమయంలో నేను మీకు క్లుప్తంగా త్వరగా కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. డోలా రోసా అనే ఒక నాటకం ఉన్నది. చదువుకున్న వారికి, ఉపాధ్యాయులకు లేదా కొంచెం క్రైస్తవ వేదాంతము, క్రైస్తవ వాంగ్మయంలో ఆశ ఉండే వారికి ఈ మాట తెలిసే ఉండొచ్చు. డోలా అనగా ది వే ఆఫ్ సఫరింగ్, అనగా శ్రమల మార్గము. యేసుని ఉదయము మనం గమనిస్తే ఆ యొక్క యోహాను సువార్తలో కానీ మత్తయి సువార్తలో మనం చూస్తాం. మత్తయి సువార్తలో పిలాతు ముందు మత్తయి సువార్త 27వ అధ్యాయము మరి 22 మనం చూస్తే ఎవరు చదవద్దండి, మరి సమయం లేదు. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ పిలాతు అంటున్నాడు, మరి నేను ఏం చేయాలి? యూదుల రాజుని మీరు నా దగ్గరికి తీసుకొని వచ్చారే, నేను ఏం చేయాలి అంటే వాళ్ళందరూ ముక్త కంఠంతో సిలువ వేయము అని కేకలు పెట్టి అరుచుకుంటున్నారు. ఒక సంతలో లేదా ఒక ఎన్నికల ప్రచారంలో మరి ఒక రాజకీయ నాయకుడు వచ్చినప్పుడు చెవుడు వచ్చే విధంగా కీకరిల్లే ఆ యొక్క గొప్ప శబ్దంలో సిలువ వేయము అని చెప్పేసి ఆ యొక్క గుంపులో ఉండే వాళ్ళందరూ కూడా ప్రముఖముగా యూదులు మరి ఆ దినమున పస్కా పండుగకు వచ్చినటువంటి అనేక మంది అతిథులు యూదేతరులు కొద్దిమంది ఉంటున్నారు. తన సొంత జనమే, తన సొంత మరి ఇదిగో గోత్రికులే, తన సొంత మరి గోత్రానికి చెందిన వారే యూదులే ఆయనను నిరాకరిస్తూ ఉంటున్నారు. యేసు ప్రభువు వారు అందరుగా సిలువ మార్గమునకు, సిలువ ఘోరమైన మరి ఇదిగో ఎంతో నింద, ఎంతో మరి దుఃఖకరమైన అనిపించుకునే, లేకపోతే మరి బందిపోట్లకు దొంగలకు వేసే ఆ యొక్క సిలువ మనకు మరి పిలాతును సిలువ వేయని చెప్పేసి గట్టిగా కేకలు వేసుకుంటున్నారు. చూడండి, ఇది ఎంత వైవిధ్యం ఉండే మరి మాటను మనం గమనించాలి. అంతకు మునుపు మట్లాదివారున ఇదిగో ఆదివారున అందరూ యేసు ప్రభువు వారిని స్వాగతించారు. యేసు ప్రభువు వారిని ఇదిగో జే నాదముల మధ్య ఆయనకు ఖర్జూర పండు చేతి పట్టుకుని ఆయనను ఎంతో ఘనంగా గౌరవంగా ఆహ్వానించుతున్నారు. ఇదిగో తమ వస్త్రములు వచ్చి ఇదిగో ఆయన వెళ్తుంటే ఆయన కూర్చున్న వాహనం కూడా కింద నడవకుండా ఆ యొక్క వస్త్రములపై ప్రభువైన యేసు వారిని ఊరేగించిన వారు, ఆయనకు మరి ఆ యొక్క జయ సంకేతముల చేత ఆయనను గౌరవించిన వారు ఈ దినమున అదే నోళ్ళు, అదే నాలుకలు, అదే మనుషులు ప్రభువైన యేసు వారిని సిలువ వేయము అని అంటున్నారు. డోలా రోసా అనగా ఈ యొక్క శ్రమ మార్గంలో మొట్టమొదటి ఘట్టము ఇది. తర్వాత మనం చూస్తాం యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో మీరు చూడండి, అక్కడ మనం చూస్తాం యేసుని సిలువను ఎత్తుకోవడం మొదలుపెట్టాడు. ఈ యొక్క 13, 14 సన్నివేశంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. చివరి మాటను మనము అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మరి మరొకసారి పిలాతు అనుకుంటున్నాడు, ఏం చేయాలంటే మరి మీ యొక్క రాజును నేను ఏం చేయాలంటే మరి ఇదిగో ఇక్కడ మనం గమనిస్తే అందరూ కూడా ప్రధాన యాజకులు, ఇక్కడ మరి కైసరు, వీరందరూ కూడా మాకు తెలియదు, నీ ఇష్టం నువ్వే అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ పిలాతు యేసు ప్రభువును సిలువ మోసడానికి అప్పచెప్తున్నప్పుడు మనము యోహాను సువార్త 10వ అధ్యాయంలో 15 నుంచి 17 వచనాల భాగాన్ని మనము చూడగలము. తర్వాత మనం చూస్తాం సిలువ లేక చాలా చాలా పొడుగు, చాలా వెడల్పు, దాదాపు 15 అడుగుల పొడవు ప్రమాణి, మరి దాదాపు 12 అడుగుల వెడల్పుండే ఈ యొక్క సిలువ అతి భారమైనది. మరి ఆస్పిన్ అనే చెక్కల చేత చేయబడిన సిలువమాను ఇంత నున్నగా, ఇంత నాజూకుగా, ఇంత సులభంగా ఉంటే ఎవరినైనా మనం కూడా సిలువ మోస్తాం. సిలువయాగంలో కొన్ని పట్టణంలో, కొన్ని ప్రాంతాలలో నేను గ్రామాన్ని చూసుకుంటున్నాను. మరి యేసు ప్రభు వేషం వేసే వ్యక్తి ఎంతో సులభంగా, ఎందుకంటే ధర్మాకోలతో బరువు లేని చాలా నైస్గా, పాలిష్గా ఉండే ఆ యొక్క సిలువను భుజంపై వేసుకుని నటన చేత మొయ్యలేక మోస్తున్నట్టు నటిస్తూ మరి ఆ యొక్క డ్రామా, సిలువయాగం డ్రామా నడుస్తుంది. ఇక్కడ మన పట్టణంలో కూడా ఈ యొక్క డ్రామాను చేసినట్లు మరి జరిగినట్టు నేను వినిస్తున్నాను. ఏదైతే యేసు ప్రభువు వారు మోసే సిలువ కరుకైనది, చాలా దాన్ని ముట్టుకుంటేనే మన చేతుల్లోకి ఆ యొక్క చెట్టు వృక్షం, ఆ యొక్క
చెక్క సన్న సూర్యుల రూపంలో అవి మన చేతులు గుచ్చుకునే ప్రమాదం ఉండే ఆ యొక్క చెట్టు అది. అటువంటి మరి ఇదిగో మరి క్రూరమైన ఘోరమైన కరుకైన సిలువను యేసువారు మోసుకుంటున్నారు. ఇది రెండవ ఘట్టము, రెండవ సన్నివేశము. మనం గమనిస్తే సిలువ మోయలేక మొట్టమొదటిసారి యేసు ప్రభువు మరి కృంగి ఉన్నట్టు పడిపోతున్నట్టు మనము చూస్తాము. మరి యేసు ప్రభువు మొట్టమొదటిసారి ఇదిగో సోలిపోతూ అలసిపోయి సొమ్మసిల్లి ఇదిగో చేతగాక నిస్సత్తుగా శక్తి లేక సిలువను మోయలేక మొట్టమొదటిసారి ఆయన పడిపోతుంటున్నాడు. తాను పడిపోతూ మొయ్యలేక ఆ విధంగా మరి పడి వేస్తుంటే కొడాతో కొట్టేవారు, దూషించేవారు, ఆయనను మరి అరచేతులతో కట్టేవారు. ఈ మధ్య ప్రభువైన యేసువారు నాలుగవ సన్నివేశంగా తన తల్లిని చూస్తూ ఉంటున్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 20వ మనం గమనిస్తాం. మరి సిమియోను భక్తుడు చిన్న శిశువుగా యేసుని ఒక శిశువుగా మందిరంలో తీసుకెళ్తే సిమియోను తన చేతులు తీసుకొని ఇదిగో అనేక మంది ఇశ్రాయేలులో ఈయన గురించి పడి లేస్తారు, అనేక మంది పడుటకును పడిపోయేదానికి లేచేదానికి ఈయన కారణమవుతాడు. అంతేకాకుండా అమ్మ మరియ తల్లి, నీ యొక్క దేహంలో ఒక కత్తి దూసుకొని పోతుంది, నీకు మరి కడుపు కాలిపోతుంది, నీ కుమారుడు భయంకరమైన ఆ యొక్క మరి గాథను, ఆ యొక్క కన్నీటి గాథను నీకు, శోకాన్ని నీకు మిగులుస్తాడని చెప్పేసి ముందుగానే సుమియోను మరి జ్ఞాపకం చేస్తాడు. ఇవన్నీ తలపోసుకుంటూ తల్లి కొడుకులు ఒకరినొకరు మరి ఎంతో దుఃఖంలో ఎంతో బాధలో వారు చూసుకుంటూ ఉంటున్నారు. తన తల్లిని ఓరకంటితో చూస్తూ మరి కన్నీరు విలపిస్తూ ఇదిగో తల్లిని క్షోభకు గురి చేస్తూ నాలుగవ సన్నివేశంగా, నాలుగవ ఘట్టంగా లూకాసు వార్త 22 మరి 25, 34, 35 మనము ఈ మాటలు మనము చూడగలము. మొయ్యలేని ఈ యొక్క భారం వల్ల మరి కురేనీయుడైన సీమోను అనే మాట, మరియమ్మ అనే మాట, మరి మేరీ అనే మాట, దినములలో మాట అనే మాట చాలా మందికి ఉండేది. మరి ఇక్కడ కూడా మనం చూస్తాం. ఇదిగో సీమోను అనే ఒక పరిసయ్యుడు ఆయన ఇంటికి యేసుని దినమున వెళ్ళినట్టు మనము చూస్తుంటున్నాం. ఈ దినమున కురేనీయుడైన సీమోను ఇతని మరి యేసు ప్రభు బదులుగా సిలువను మోసేదానికి వచ్చి ఉంటున్నాడు. చూడండి, మొయ్యలేక సొమ్మసిల్లి భౌతిక మరి ఆ యొక్క శక్తిహీనత చేత మరి డిహైడ్రేషన్ ఎక్కువైంది, దేహంలో నీరు లేదు. మరి అటువంటి దురవస్థలో ప్రభువైన యేసుకు బదులుగా సిమియోను లేదా కురేనీయుడైన సీమోను ఇక్కడ ఆయన బదులుగా మార్కు సువార్త 15వ అధ్యాయంలో 20వ వచనంలో మనం ఈ మాటను గమనించవచ్చు. అతని ఎంత భాగ్యము! కురేనీయుడైన సీమోను గురించి వేదాంతంలో వింటాం, వ్యాఖ్యానం చదువుతాం. నాదెంత భాగ్యము! నా ప్రభు మోసిన సిలువను నేను ముట్టుకున్నాను, నేను మోసాను, ధన్యోష్ణుని, నా జన్మ ధన్యమైందని చెప్పేసి ఆయన చెప్పినట్లు మనం వ్యాఖ్యాన గ్రంథాల్లో చదువుతాం. కాబట్టి అటువంటి అద్భుతమైన భాగ్యమును, అటువంటి మరి ఎవరికి దక్కని భాగ్యమును ఈ యొక్క సీమోను, కురేనీయుడైన సీమోను దక్కించుకొని ఉంటున్నాడు. బలహీనంగా అలసి సొమ్మసిల్లి వెళ్ళినటువంటి మొయ్యలేక మరి పడిపోతూ ఉంటే ఆయనకు బదులుగా ఈ యొక్క సీమోను సిలువను మోసుకుంటున్నాడు. తర్వాత ఒక స్త్రీ, చూడండి, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆ దినములలో ఈ దినములలో ఎప్పటికైనా స్త్రీలు వీర వనితలు, స్త్రీలలో కూడా ధైర్య సాహసములు మరి ఎంతో నిద్రాణమవుతున్నవి. వారు వెనుకాడరు, సాహసము, ధైర్యము, మరి ఇదిగో దేనికి కూడా వారు మనకు తక్కువ కాదన్న ఈ యొక్క వాస్తవాన్ని ఆ దినములలో వెరోనికా, ముఖ్యంగా క్యాథలిక్ మతంలో ఈ పేరు ఎప్పుడు ఉంటుంది, ఒక స్త్రీ వస్తుంది, యేసు ప్రభు కన్నీటిని తన యొక్క ఒక కచ్చి తీసుకొని ఆ యొక్క కన్నీటిని, ఆ యొక్క రక్తాన్ని తుడిచివేస్తుంది. మరి వెరోనికా అనే స్త్రీ, ఈ యొక్క మహిళ ఈ యొక్క యేసు ప్రభు బాధను చూడలేక ఆయన కన్నీటిని, ఆయన చెమటను, ఆయన రక్తమును మరి తుడిచి ఆయన యేసు ప్రభు యొక్క సేవలో పాల్గొంటుంది. తర్వాత ఘట్టాన్ని మనం చూస్తే మరి నేను జ్ఞాపకం చేస్తున్నాను, డోలారోస అనగా శమ మార్గమును దాదాపు 600 నుంచి 800 మీటర్లలో యేసు ప్రభు శిలువ పైన రేకులు కొట్టక మునుపు ఆయన పడి నరకయాత్ర ఈ యొక్క
సంఘటనలో ఈ యొక్క సన్నివేశాల్లో కొంచెం మనము ఊహించుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనం చూస్తే రెండవ మారు యేసు ప్రభుల వారు యేసయ్య శిలువ మోయలేక క్రింద తొట్టిల్లి పడిపోతుంటున్నాడు. గమనించండి, భౌతిక అలసట ఈ 40 దినాల్లో మనము ఒక పూట ఉపవాసం ఉంటేనే ఎంతో శక్తి సమీపిస్తుంది. రకరకముల మరి దేశమున్నమైన విచిత్రమైన లేకపోతే మార్పులకు దేహము గురి అవుతుంది. ఒక వారం రోజులు రకరకముల ఇబ్బందులకు మనము గురవుతాము. నేను కూడా ఈ యొక్క ఒక్క పూట ఉపవాసం ఉన్నందుకే నా యొక్క మరి పొట్టలో నా యొక్క దేహంలో ఒకలాంటి చాలా నొప్పి లేదా గ్యాస్తో కూడుకున్న ఇబ్బందులు ఒకలాంటి మరి నేను బలహీనతకు గురైపోతున్నాను. కొన్నిసార్లు చేసేది లేక మానవ బలహీనత మరి ఆహారం తిని కూడా ఉంటున్నాను. మనం తట్టుకోలేము, ఇది ఇంత శ్రమ మనము తట్టుకోలేము. వయసు రీత్యా అనేక మంది వృద్ధులు కూడా మరి ఇంత కఠినమైన ఉపవాసము చేయలేరు. అది ఏమి తప్పు కాదు. అయితే ఇక్కడ యేసు ప్రభువు వారు చాలా మరి భయంకరమైన ఈ యొక్క ఎండలో ఆయన మరి రెండవసారి కింద పడిపోతున్నాడు. మనం చూస్తే మరి చాలా మంది పుణ్యశ్రీలు మనం చూస్తాం. మన యోహాను సువార్త 12వ అధ్యాయము 45వ వచనంలో, మార్కు సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే అనేక మంది స్త్రీలు, ముఖ్యంగా యోహాను సువార్తలో మరి ఇదిగో క్లెయోపైన అన్యాయమైనటువంటి ఆయన భార్య మరియమ్మ, మగ్దలేనే మేరీ, మరి అంతేకాకుండా యేసు తల్లి మరియమ్మ, అనేక మంది స్త్రీలు ఉన్నట్లు ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. మనం గమనించాలి, ప్రభువైన యేసు వారు ధైర్యముగా కట్టుబాటు తెచ్చి వేసుకొని ఆనాటి పురుషాధిక ప్రపంచంలో ఆనాటి క్రమములను ఆనాటి సమాజ కట్టుబాట్లను తెంచి వేసుకొని జాతపూరిత ప్రేమ చేత భక్తి శ్రద్ధలతో మన యొక్క స్త్రీల గుంపు కొంతమంది అదే పనిగా ధైర్యంగా వచ్చి చూస్తూ ఉంటున్నారు. ఆ దినమున స్త్రీలు యేసు ప్రభువును వచ్చి చూడాలంటే సైనికులు కానీ ప్రధాన యాజకులు కానీ శాస్త్రీయ పరిషత్తులు కానీ వారిని శిక్షించే ప్రమాదము ఉంటున్నది, వారిని తరివేసే ప్రమాదం ఉంటున్నది, వారికి శిక్షగా కొంత పైకున్న వారు చెల్లించాల్సి ఉంటున్నది. వాటిని ఏమీ లేక చేయకుండా మేము సైతం అని చెప్పి స్త్రీలు ఆనాడు యేసు ప్రభువును మరి ఆయన అవసాన దశలో ఆయన శ్రమలో ఆయన శిలువ మోసుకుంటూ వెళ్ళే ఆ యొక్క మార్గంలో మరి ప్రభు వారిని దర్శిస్తుంటున్నాడు. ఈ యొక్క పుణ్యస్త్రీలకు ప్రభు వారి దర్శన భాగ్యము కలుగుతున్నది. లూకా సువార్త 23వ అధ్యాయము 25వ వచనం తర్వాత మనం ఈ యొక్క అంశాన్ని మనము చూడవచ్చును. తర్వాత మూడవసారి యేసుని మరి శిలువ మోయలేక పడిపోయినట్లు మనము చూస్తూ ఉంటున్నాము. చూడండి, తర్వాత మనం చూస్తే యేసు స్వామి వస్త్రముల వారు తీసుకొని ఆ వస్త్రముల మీద కూడా వ్యాపారము చేసుకుంటున్నారు. ఎంత దయనీయమైన పరిస్థితి! యేసు చనిపోతూ ఆయన వేసుకున్న నిలుటని కూడా తాను వేసుకున్న వస్త్రములు కూడా చాలా మందికి మరి రాబడిని తెచ్చే విధంగా తన దేహమే కాదు తను వేసుకున్న దుస్తులు కూడా ఒకవేళ యేసు వారు ఆ విధంగా మరి ఉపయోగపడే విధంగా ఆయన వెచ్చించుకుంటున్నాడు. చూడండి, ఆయన వస్త్రములు తీసుకొని ఆయనను వస్త్రహీనం చేసి ఆయన పై వస్త్రం తీసుకొని మరి ఇదిగో వారు వేలం పాట పాడుతున్నారు. చూడండి, ఒక ప్రక్క త్యాగం చేసే సంస్కృతి, ఇంకో ప్రక్క మరి మనం గమనిస్తాం ఆయన త్యాగమూర్తి యొక్క దుస్తులు వస్త్రములపై వ్యాపారం చేసే కుసంస్కృతి. ఒక ప్రక్క చనిపోతూ నా దేహమే కాదు తన పై వస్త్రములు కూడా తీసుకోండి అని యేసుని ఇచ్చి వేస్తుంటే సంతోషంగా చీటికి వేసి యేసు ప్రభు యొక్క వస్త్రములను వారు వ్యాపారంగా రాబడికి వారు వాడుకుంటున్నారు. తదనంతరం మనం చూస్తాం మరి ఈ అంశాన్ని మనము మాటను మనకు బాగా తెలుసు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 3వ వచనంలో ఆయన వస్త్రములు తీసుకొని మరి వారందరూ పంచుకున్నట్లు చీట్లు వేసుకొని పంచుకున్నట్లు మనము చూసుకుంటున్నాం. తర్వాత మనం చూస్తే మార్కు సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే యేసుకి శిలువలు మరి యేసుకి మేకులు పెడుతుంటున్నారు. ముక్కాలు నుంచి మరి కొంతమంది అంటారు ఫుల్ 1 ఇంచి అంటారు. ఏదైతేనేమి 1 ఇంచి కాదు కానీ 1 ముక్కాలు ఇంచి కాదు కానీ ఒక చిన్న పిన్ను సూది పుచ్చుకుంటేనే రక్తము మనం తట్టుకోలేము. ఒక చిన్న పొరపాటు ఏదైనా ఒక ముడుకు చిన్న మరి పిన్నిసి పుచ్చుకుంటే మనము విడుదలాడిపోతాము. చేతులలో
కాళ్ళలో మరి ఆయన బంధించి బలవంతంగా మేకులు ఇందాక మనం విన్నట్లు ఒకసారి కొడితే మేకులు దిగి ఉండవు. 5-6 మేకులు 5-6 సార్లు కఠినంగా గట్టిగా కొడితేనే ఆ యొక్క మేకులు చేతుల్లో చీరలో దిగి ఉంటాయి. దేశానికి మరి మేకులు చేతుల్లో కాళ్ళలో వారు గుప్పిస్తూ కొడుతుంటున్నారు. మార్క్స్ వార్త 15 అధ్యాయంలో అన్ని సువార్తలు కూడా ఈ మాటలు మనము చూడవచ్చు. అయితే మార్కు 15:25లో ఈ యొక్క మేకులు కొట్టే దృశ్యాన్ని మార్కు సువార్త చక్కగా చాలా స్పష్టంగా వర్ణిస్తుంటున్నారు. తర్వాత మనం చూస్తాం, యేసామి చనిపోతుంటున్నాడు. యేసామి చనిపోతుంటున్నాడు. చివరి మాటగా తండ్రి తండ్రి ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఈ మాట చెప్పకముందు ఈ యొక్క 11-12 సంఘటనలు, ఈ యొక్క 11-12 సన్నివేశాలు అత్యంత క్రూరంగా, అత్యంత హృదయదాయకంగా, చూడంగానే భగవానికైనా శత్రువుకైనా కన్నీరు వచ్చే విధంగా యేసు ప్రభువును భౌతికంగా మానసికంగా హింసించి ఉంటున్నారు. కారణం ఇదిగో ఆయన దేవదూషకుడని, అంతేకాకుండా తనను దేవుని స్థానంలో ఆయన ఉంచుకున్నారని, అంతేకాకుండా ఆయన నేరుగా స్పష్టముగా ఆనాటి మరి సమాజంలో సంఘంలో ఆనాటి యూదా సమాజంలో ఉన్నటువంటి కుళ్ళును కళంకమును ఆయన నేరుగా కడిగేసిన విధానం వారికి నచ్చలేదు. కాబట్టి దేవుని స్థానమును, దేవుని యొక్క రాజ్యం గురించి, దైవ సువార్తను, దేవుని ప్రేమను, క్షమాపణను, మరి ఆరాధనలు, బలులు, అర్పణలు, నిజమైన ఆధ్యాత్మిక జీవితం ఎట్టిదో నేర్పించిన యేసు ప్రభు అంటే వారికి లేదు. తనతో పాటు కూర్చుని లేచి, తనతో పాటు భుజించిన, తనతో పాటు సాన్నిధ్యంలో ఉన్న ఒక శిష్యుడే యేసాన్ని మరి అప్పచెప్తూ ఉంటున్నాడు. వీటి మరి చివరి మాటనే ఇక యేసాని మొయ్యలేక సమాప్తమైందని చెప్పి చివరిగా తన ఆత్మను మరి తండ్రి దేవునికి అప్పచెప్పుకుంటున్నాడు. సగటు యూదుడు చేసే ప్రార్థన ఇది. మనం అనేక సార్లు ఇదిగో దేవుని మరి దైవ సంకల్పం వల్ల, దేవుని ప్రత్యేకమైన ఉద్దేశం వల్ల ఈ లోకంలో మనము మానవులుగా జన్మిస్తుంటున్నాం. ఇదిగో తల్లిదండ్రుల ప్రేమకు సూచనగా కాదు, కానీ దేవుని యొక్క ఒక ప్రత్యేక ఉద్దేశం వల్ల మనమందరం కూడా మానవులంగా ఈ లోకంలో జన్మిస్తుంటున్నాం. దాన్ని మరచి విలువైన సృష్టికర్త అయిన దేవుని మనము పరిహాసం చేస్తూ మన ప్రాణమును మనము రకరకములుగా స్వీయముగా మరి తీసుకునే ఈ యొక్క అపవాది దుర్చర్యలను ఖండిస్తూ యేసామి ఇదిగో నీవే సృష్టికర్తవు, నా ఆత్మను తిరిగి నేను నీకే అప్పచెప్పుతున్నాను అన్న సంపూర్ణ విధేయతను మనము గమనించాలి. నువ్వు ఏ మంచి పని చేసినా ప్రారంభించి అందులోని లోటుపాట్లు, అందులోని రకరకాల సవాళ్ళు, అందులోని సాధక పథకాలను ముగించి వాటి ద్వారా వాటిలో పయనించి చివరకు సమాప్తమైనది ఇదిగో నేను నీ సొత్తు, నన్ను తీసుకో, నా ఆత్మను, మరి ఆత్మ నీదే. దేహము కూలిపోవచ్చు, నశించుకోవచ్చు, కానీ ఆత్మకు కర్తవు తండ్రివైన నీకే నేను ఇస్తున్నాను. తిరిగి ఇదిగో నీ యొక్క ప్రాణము, ఇదిగో నా ఆత్మని చేతి నేను అప్పగిస్తుంటున్నానని మరి చెప్పుకుంటున్నాను. ఈ మాటలో 2 విషయాలు మనము గమనించాలి. ఈ మాట చెప్పకముందు ఇందాక నేను మీతో మరి వివరించినటువంటి 12 మా యొక్క సన్నివేశములు మనము క్షుణ్ణంగా ఆలోచిద్దాం. అన్యాయంగా తీర్పు పొందబడి ఉంటున్నారు. ఇదిగో ఆయనను పరిహాసం చేసుకుంటున్నారు. మొయ్యలేని శిరోమణను ఆయనను మోటించుకుంటున్నారు. రాను మరిగితే చేతి చిలుకను అందించి ఉంటున్నారు. పస్కా దినమున యెరూషలేమంతా ఒక ప్రక్క ఎంతో ఉందాక సంతోషంగా, మరి ఎంతో అలజడి, ఎంతో కలివిడిగా, ఎంతో మరి సంతోషంలో, ఆనందంలో మునిగి తేలియాకుంటే ఈ ప్రక్కనేమో ప్రభువైన యేసు వారు మానవ జాతి అంతటికీ చాలా మందికి తెలియదు యేసు ప్రభు తన కొరకు చనిపోతున్నాడని. ఇదిగో ఈ యొక్క మహాయాగంలో, ఈ యొక్క మహాయజ్ఞంలో శిరస్సు వంచి తన ముందుంచిన దేవుని చిత్తమును, తన ముందుంచిన ఆ యొక్క గిన్నె, ఏ గిన్నె ఇది, ఇదిగో ఏ గిన్నెలో అయితే ఈ యొక్క అవమానములు, నిందలు, కష్టములు, ఇదిగో మరి ఈ యొక్క దూషణలు, ఇదిగో ఈ ఎగతాళి, ఈ యొక్క భౌతిక ఇబ్బందులు, ఈ యొక్క శ్రమల మార్గమును ప్రభువైన యేసు వారు దిగ్విజయంతో జయించి ఉంటున్నాడు. అన్ని ముగించి సమాప్తమైందని చెప్పి తన యొక్క ఆత్మను, తన ప్రాణమును, ప్రాణదాత అయిన, ప్రాణములకు కట్ట అయిన, జీవాధిపతి అయిన
తండ్రి అయిన దేవునికి అప్పచెప్తూ ఉంటున్నాడు. దేవుని సంగమా, విశ్వాసులారా, ఇదిగో ఈ దినమున యేసు వారి వైపు చూద్దాం. శిలువలో ఆయన పడిన ఆయన రోదన, ఆ వేదన నుంచి మనము స్ఫూర్తిని పొందుకుందాం. నిజంగా మనం కూడా ప్రభువైన యేసు మన కొరకు ఇంత అపూర్వమైనటువంటి, ఇంత ప్రశస్తమైన, ఎవరు ఏ మానవుడు ఏ దేవుడు మన ఈ లోకంలో ఎవరి కొరకు చేయలేని ఈ యొక్క త్యాగంలో ప్రభువైన యేసు వారి వరకు చేసి ఉంటున్నారు. మన స్పందన ఏ విధంగా ఉండబోతున్నది? నువ్వు యేసు ప్రభు కొరకు ఏమైనా చేయగలవా? మరి నువ్వు కూడా నా పని నేను ముగించి ఉంటున్నాను, ఇదిగో నా యొక్క ప్రాణమును నీకే ఇస్తున్నానని సగర్వముగా, ఇదిగో నిజాయితీగా, ధైర్యంగా ప్రభువైన యేసు చెప్పినట్లు మనము చెప్పగలిగిన స్థితిలో మనం ఉంటున్నామా? నిజాయితీగా జీవిద్దాం. యేసు ప్రభు యొక్క మరణ శ్రమలు, విశేషముగా ఈ దినమున ఆయన పొందిన శ్రమలు, ఆయన దౌర్భాగ్యము, ఆయన మన కొడుకున్నటువంటి మరి భౌతిక నిందలు, హింసలు, అవమానాలు మనము మరపురాని కాదు. అవి మర్చిపోవాలంటే మర్చిపోయేవి కాదు. మనం చేసుకుందాం, స్థిరపరుచుకుందాం. ప్రభువైన యేసును చూద్దాం. యేసు వైపు చూస్తూ మనం కూడా విధేయత కలిగి తండ్రి దేవుని స్తుతిస్తూ యేసు ప్రభు ద్వారా తండ్రికే మన జీవమును బట్టి, మన ఆత్మను బట్టి దేవునికే స్తోత్రములు చెల్లిద్దాం. అటువంటి ఆధ్యాత్మిక కాపుదల, నడిపింపు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియ దేవుడు సంఘమంతటికి సమృద్ధిగా అందించునుగాక. ఆమేన్. Yeah.